రుణమాఫీ రైతులకు మరొక షాకింగ్ న్యూస్. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ స్కీమ్ను తీసుకువచ్చింది. ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ జరిగింది. ఇక 3వ విడత రుణమాఫీ జరగాల్సి ఉంది. రేవంత్ సర్కార్ అన్నదాతల బాగు కోసం ఈ పథకం తీసుకువస్తే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం అమలులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రుణమాఫీపై ఎలాంటి అపోహలు వద్దని ఉన్నతాధికారులు ఒకవైపు చెబుతూ ఉంటే మరొక వైపు మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో క్షేత్రస్థాయిలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రైతు రుణమాఫీ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకునేందుకు బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా భావించిన క్షేత్రస్థాయి సిబ్బంది రైతుల నుంచి డబ్బులను వసూళ్లు చేస్తున్నారు. స్థానిక సహకార బ్యాంకుల్లో 1500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతులు సహకార సంఘ ఉపాధ్యక్షుడు గండి మహేష్కు ఫిర్యాదు చేశారు. అంటే అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. అధికారులు రైతులను జలగల్లా పీక్కు తింటున్నారు. అంతేకాదండోయ్, రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణం ఇవ్వాలి అంటే ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వాటా ధనంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ డబ్బులు జమ కాగానే కొత్త రుణం ఇస్తారు అంటే ఆనందంగా బ్యాంకు వద్దకు వెళ్లాలని మత్స్య తాండా రైతు తెలిపారు. అక్కడ అధిక సంఖ్యలో రైతులు ఉన్నారని, దరఖాస్తు స్వీకరించాలి అంటే డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో సిబ్బంది ససేమిరా అనడంతో 1500 రూపాయలు ఇచ్చానని పేర్కొన్నారు. ఎల్లంపేటకు చెందిన మరొక రైతు మాట్లాడుతూ రుణమాఫీ పొంది కొత్త రుణం పొందేందుకు దరఖాస్తు సమర్పించేందుకు వెళ్లగా 1500 రూపాయలు ఇచ్చిన తర్వాతే స్వీకరించారని తెలిపారు. వాటాధనం 10,000 రూపాయలు కొత్త రుణంలో కోత విధించారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించగా లక్షల రూపాయల్లో రుణమాఫీ పొందావు గదా అని అన్నారని తెలిపారు.